హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు హేమా చిట్టి. నా పేరు హేమ అండి. ఈరోజు మనము ఎగ్ పొడి తాలింపు ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఇంట్లోనే ఈజీగా ఎవరైనా చేసేయచ్చండి. 5 అంటే 5 నిమిషాల్లో. ముందుగా ఎగ్స్ 6 తీసుకొని ఒక బౌల్ తీసుకొని ఇందులో కొట్టి వేసుకుందాం. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసేది మర్చిపోవద్దండి. ప్రతి వీడియోకు ఒక లైక్ చేయండి ప్లీజ్. ఇలా కొట్టి వేసుకొని బాగా స్మాష్ చేసుకోవాలి. మనం ఎంత బాగా స్మాష్ చేసామంటే బాగా నొరుగుచ్చేలాగా కలుపుకోవాలి. బాగా ఒక 5 నుంచి 10 నిమిషాలు కూడా కలపండి. మీ ఓపికని బట్టి బాగా వదుగుబడుస్తుందన్నమాట. ఈ ఎగ్ జ్యూసు మనం ఎంత కలిపితే అంత బాగా వదుగుబడుస్తుంది. ఆమ్లెట్కైనా పొడికైనా. పక్కకు పెట్టేసి స్టవ్ మీద ఒక బాండెల్ పెట్టి 3 స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. 3-4 పచ్చిమిర్చి సన్నగా తరిగి వేసుకుందాం. ఒక 3 ఉల్లిపాయలు సన్నగా తరిగి వేసుకుందాం. ఒక 50% వేగితే సరిపోతుంది, పూర్తిగా మగ్గక్కర్లేదు. ఇలా కాస్త మగ్గిన తర్వాత ఇలా సైడ్కి తీసేసుకొని చూడండి, నేను ఎలా చూపించానో ఇలా సైడ్కి పెట్టేసుకొని మధ్యలో కారం పొడి, మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాము, చూసి వేసుకుందాం. ఒక టేబుల్ స్పూన్ కారం పొడి, చిటికెడు అంటే చిటికెడు పసుపు పొడి, రుచికి తగినంత సాల్ట్ ఎక్కువ పట్టదండి. ఆమ్లెట్కి కానీ ఎగ్కు ఏదానికైనా ఎక్కువ సాల్ట్ పట్టదనమాట, చూసి వేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ ఎగ్ జ్యూసు ఇందులో వేసేసుకుందాం. మనం కలిపేదాన్ని బట్టి ఒదిగుబడి బాగా వస్తుందన్నమాట. ఈ ఎగ్ మాత్రం ఇలా బాగా కలుపుతూనే ఉండాలి. ఇలా కలుపుతూ ఉన్నామంటే మాడకుండా అడుగంటకుండా ఉంటుందన్నమాట. నాకు కొద్దిగా కారం తక్కువైంది, అందువల్ల వేసేసుకున్నాను. మీరు చూసి ఉప్పు కారం తగ్గింది అనిపిస్తే వేసుకోవచ్చు. డార్క్ సోయా సాసు 1 టేబుల్ స్పూన్ వేసుకుందాం. ఇది రెడ్ చిల్లీ సాసు 1 టేబుల్ స్పూన్ వేసుకుందాం. ఇది కూడా బాగా కలుపుకుందాం. ఇదంతా బాగా ఈ ఎగ్గుకు పట్టేలాగా ఒకసారి మిక్స్ చేసుకొని అంతే, ఫైనల్ అయిపోయిందండి. సన్నగా తరిగిన ధనియాల కొద్దిగా యాడ్ చేసుకుందాం. చూసారు కదా ఎంత ఈజీనో. మీ ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఇలా చేసి పెట్టండి. 5 నిమిషాలలో ఎగ్ పొడి తాలింపు రెడీ అయిపోతుంది. ఇందులోకి చపాతీ చేసేసారంటే చాలా ఇష్టంగా తినేస్తారు. మనం పెట్టేది రిచ్గా ఉంటుంది, ఇష్టంగా కూడా తినేస్తారు. ప్లేట్లోకి తీసి సర్వ్ చేసేసుకోవడమే. 5 అంటే 5 నిమిషాలలో రెడీ అయిపోయే ఎగ్ పొడి తాలింపు అన్నమాట. టేస్ట్ ఒకసారి చూద్దాం. నాకైతే చాలా బాగా నచ్చిందండి. సూపర్గా ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.